సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. సరస్వతి అని ఒక నదికి పేరుంది. సరస్వతి అంటే ప్రవహించేది. ప్రవహించేది అంటే అర్థం ఏమిటి? విద్యకి బిఏ, ఎంఏ, బీటెక్, ఎంటెక్ లాంటివి ఏవో ఉంటాయి కానీ దానికి అంతు లేదండి. తెలుగులో ఒక సామెత, వచ్చే వరకు వల్లె వెయ్యాలి, చచ్చే వరకు చదవాలంట. వల్లె వేయడం అంటే కంఠస్థం చేయడం. ఒక శ్లోకాన్నో పద్యాన్నో, ఇంగ్లీష్లో ఒక సూత్రాన్నో, లెక్కల్లో ఒక సూత్రాన్నో ఎంతవరకు చదవాలని విద్యార్థి అడిగితే ఏం చెప్తాడు ఉపాధ్యాయుడు? వచ్చే వరకు చదవయ్యా అంటాడు. దానికి లెక్క ఏమిటండి? 10 సార్లు చదవంటే వాడేం చేస్తాడు? 10 సార్లు చదివాను సార్, అయిపోయింది, ఇంకా నేను అలా కుదరదు. ఇక్కడ వచ్చే వరకు చదవాలి. 10 అనేది రావడం కోసం. తప్పు రాశాడు అనుకోండి, 10 సార్లు చూడకుండా రాయమంటే ఎందుకు రాయమన్నారు? మళ్ళీ రావడం కోసం, అంతే కదా. మనం చూడకుండా అలా రాయాలి. అంతేకాని అక్కడ ఘటోత్కచుడు అని ఉంటే పూర్వం మా బోటుకెళ్ళ ఇంపోజిషన్ రాసేవాళ్ళు, బద్ధకం కదా పిల్లలకి. మా మిత్రులను కొంతమందిని చూసేవాడు, ఘటోత్కచుడు సరిగ్గా రాయలేదు అనుకో, ఘా సరిగ్గా రాసి మాస్టర్ టోత్కా అన్ని రాసిస్తే ఘటోత్కచుడు రాసేవాడు కాదు. విచిత్రం అండి. 10 సార్లు కదా, ఘా 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 టో 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 కా కా, ఇలా 1000 జన్మలు రాసినా ఘటోత్కచుడు రాయలేదు. ఇదో సింపుల్ విధానం. అంటే ప్రతిదానికి ఓ దరిద్రపు విధానం ఒకటి కనిపెడతాం మనం. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చిన్నప్పుడు అందరం చేసాం ఈ వెంట పని. అది ఎవడో ఒక తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. గా 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 రాసి అలా రాస్తే ఏమవుతుంది? గా రాయడం వస్తుంది, టో రాయడం వస్తుంది, కా రాయడం వస్తుంది, కానీ ఘటోత్కచుడు రాయడం రాదు. మొత్తం చదవాలి ఖచ్చితంగా. కకార రకారముల ఘా టకార ఓకారముల టో అని రాయాలి. అప్పుడు టకారం ఓకారం కలిసింది. అలాగే తా కింద కావొత్తు, తా కింద కావొత్తు అనేకూడదు. తకార కకార అకారముల త్కా అనాలి ఖచ్చితంగా. అది నేర్పే విధానం. తకార కకార అకారములుగా రెండు కకారాలు ఉన్నాయి, దాని కింద ఒత్తుంది. తకార కకార అకారముల త్కా, చకార ఉకారముల చు, డకార ఉకారముల డు, ఘటోత్కచుడు. వీడు ఘటోత్కచుడు రాయడం వస్తుంది, కానీ ఘాగా ఘాగా రాస్తే ఏం వస్తుందండి? అభ్యాసం చేసేటప్పుడు ఇది ఎందుకు అందుకని వచ్చే వరకు వెళ్ళవేయమన్నారు, చచ్చే వరకు చదవమన్నారు. చదువు ఎంతవరకు సాగాలంటే ఉద్యోగం వచ్చిందని మానేయడం, పెళ్ళయిందని మానేయడం పనికిరాదండి. జ్ఞానం కోసం ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. అందుకే విద్యాదేవత పేరు సరస్వతి. సరస్వతి అంటే ఫ్లోయింగ్ ఫ్లోయింగ్ ఫ్లోయింగ్, ఎవర్ ఫ్లోయింగ్, ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి అడ్డు ఆపు లేదు. అదే చదువు. దాని తర్వాత నేర్చుకునేది ఇంకోటి ఉంటుంది. అధ్యాత్మ విద్య నేర్చుకుని సంపూర్ణంగా అద్వైత జ్ఞానం పొందే వరకు, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే మాటలకు అర్థం అనుభూతి పరంగా తెలుసుకునే వరకు చదువు ముగిడం అన్న సమస్య లేదండి. అంతవరకు జ్ఞానార్జన చేయాల్సిందే. అందుకని ఆవిడ నల్లగా ఉన్నా సరే నల్లటి రంగులో ఉన్న నీలి జలాలు ప్రవహించే జలాల్లో ఉంటుంది సరస్వతి. అంటే అర్థం ఏంటి? పడిపోదా ప్రవహించే జలాల్లో ఉంటే? విద్య ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి నాయన, నిలవనీరులాగా కుళ్ళుకంపు కొట్టద్దు అని అర్థం. అక్కడ నీరు నిలవ ఉంటే దోమలు జారుతాయి. విద్య ఎప్పుడు ప్రవహిస్తూ ఉండే. ఇది అయిన తర్వాత అది అయిన తర్వాత ఇది. పరీక్షల కోసం చదవడం వేరు, జీవితం అనే పరీక్ష కోసం చదవడం వేరు. అది ఎంత చదివినా అవదండి. అది జీవిత పరీక్షల కోసం చదవాలి. ఈ పరీక్షలు ఎంత కాపీ కొట్టినా కూడా నెగ్గుతాం ఈ పరీక్షల్లో. జీవితంలో కాపీ కొట్టే అవకాశం లేదమ్మా. అమ్మవారి కాళ్ళ మీద పడాల్సిందే జీవితంలో నెగ్గాలంటే. ఆవిడ కాళ్ళ మీద పడాల్సిందే, కాపీ కొడితే కుదరదు. ఇక్కడ ఎవరి అనుభవాలో మనకేం పని చేయమండి. ఇక్కడ మన జీవితం మనదే. ఎవరో చెబుతారు, మనకు దుఃఖం వచ్చిందనుకోండి, ఇలా చేయి అలా చేయి, నాకు వస్తే ఇలా చేసి అంటారు. అలాగే చేస్తే మనకు కలిసి వస్తుంది ఏం లేదండి. ఇక్కడ మన జీవితం వేరే. ఇక్కడ దాన్ని ఆదర్శంగా తీసుకుంటేనే మనం ఏం చేయాలో మనం ఆలోచించుకోవాలి.